టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటివరకు పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మరి కాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటివరకు పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మరి కాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటివరకు పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మరి కాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటివరకు పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మరి కాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ కి నూతన అధ్యక్షుడు వచ్చేశారు. ఇటీవలనే కాంగ్రెస్ అధిష్టానము మహేష్ కుమార్ గౌడ్ ని ప్రకటించింది. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు పీసీసీ చీఫ్ గా అలాగే సీఎం గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు పదవులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కొత్త వారికి అప్పగించాలని అధిష్టానానికి సూచించింది. ఆ తర్వాత కసరత్తు చేసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ని బీసీ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా మహేష్ గౌడ్ పేరుని ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలను స్వీకరించారు. తొలుత గన్పర్కి వెళ్ళినటువంటి కాంగ్రెస్ క్యాడర్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి పొన్నం కూడా మహేష్ కుమార్ గౌడ్తో ఉన్నారు. వాళ్ళంతా కూడా ర్యాలీగా గన్ పార్క్ నుంచి గాంధీ భవన్కి చేరుకున్నారు. గాంధీ భవన్లో కొద్దిసేపటి క్రితమే ఇటీవల పీసీసీ చీఫ్గా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ బాధ్యతల్ని మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క హాజరయ్యారు. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, అలాగే మండల, జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా గాంధీ భవన్కి ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రసంగించబోతున్నారు. బీసీ ఈక్వేషన్లో అలాగే పార్టీకి లాయల్గా ఉన్నారు. పార్టీ క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి పార్టీ పదవులు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దీనికి తోడుగా సీనియర్లకి, అలాగే ప్రభుత్వానికి
కూడా కొంత సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ అయితే అందరితో సమన్వయం చేయగలుగుతారనేటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉంది. అలాగే సీనియర్ నాయకుల మద్దతు కూడా మహేష్ గౌడ్కు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని పిసిసి చీఫ్గా ఎంచుకున్నారు. ప్రస్తుతం బాధ్యతలు కూడా స్వీకరించారు. మరి కాసేపట్లోనే గాంధీ భవన్లో జరిగేటువంటి సభా వేదిక మీద అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రసంగించబోతున్నారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటువంటి ఆలోచనతో అటు సీఎం ఇటు పిసిసి చీఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. చారి, పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కి ఉండే సవాళ్లు ఏవై ఉండొచ్చు? గౌడ్కి పిసిసిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా 2-3 అంశాలు అయితే సవాల్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. ప్రభుత్వానికి అలాగే పార్టీ కార్యకర్తలు నాయకులకు మధ్య వారధిగా ఉండాలి. పదవుల నియామకం కావచ్చు, పార్టీలో నియామకాలకు సంబంధించి సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటితో పాటుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పథకాలను జనంలోకి తీసుకెళ్లడము, అలాగే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే 4-5 నెలల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి పార్టీకి సవాల్గా మారిపోతున్నాయి. అలాగే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వచ్చే 2 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా పార్టీగా జనంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవాల్సి ఉంటుంది. అలాగే అధిష్టానానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కార్యకర్తలకు ముగ్గురికి కూడా వారధిగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇలా పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేష్ గౌడ్ ముందు పార్టీ నాయకత్వాన్ని సంతృప్తిపరచాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ సామాజిక న్యాయం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఆ సామాజిక న్యాయానికి కట్టుబడి పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పిసిసి చీఫ్గా చూడాల్సి ఉంటుంది, పిసిసిలో చూడాల్సి ఉంటుంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో వచ్చేటువంటి పదవుల విషయంలో కూడా వీటన్నింటినీ బేరీజు వేస్తూ ఉండాల్సినటువంటి